ఎంట్రన్స్ అండి. ఇది కూడా మనకి రాయల్ గార్డెన్ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలప్మెంట్ వెంచర్ 2 అండి. సో వెంచర్ 1 వచ్చేసి మనకు మెయిన్ రోడ్ హైవే పైన ఉంది. దాంట్లో ఆల్రెడీ పెద్దగా పెరిగినాయి. దాని తర్వాత ఇది వచ్చేసి వెంచర్ 2. దీంట్లో మనకు కాకుండా దీని తర్వాత ఇంకా వెంచర్ 3 కూడా తయారవబోతుంది. అది దీంట్లో వచ్చేసి మనకు ఒక ఫామ్ ల్యాండ్, మొత్తం ఫామ్ ల్యాండ్స్ 121 ఏకర్స్ ఉంది. ఈ 121 ఏకర్స్ లో మనకు ఒక 150 గజాలకి 18 శ్రీగంధం చెట్లు ఉంటాయి. చూడండి, ఇప్పుడు శ్రీగంధం చెట్లు మనకి ఎంత ఇక్కడ మనకు ఎంట్రన్స్ లో ఉన్నాయి. మినిమం ఒక 6 feet వరకు పెద్దగా చూడండి. మొత్తం మనకి డెవలప్ అయిపోయినాయి. మనకు పెద్దగా పెరుగుతాయండి. దీంట్లో వచ్చేసి మనకు ఒక శ్రీగంధం చెట్టు ఈ శ్రీగంధం చెట్టు ఒక కాండం పెద్దగా అయిన తర్వాత మినిమం 8 years అయిన తర్వాత దాంట్లో మనకు వచ్చేది స్టెమ్ ఉంటుంది కదా, ఆ స్టెమ్ వల్ల మనకు శ్రీగంధం తయారవుతుంది. దానివల్ల మనము రేపు ఫ్యూచర్ లో అమ్ముకోవడానికి ఈ చెట్టు పెరిగితే ఆ స్టెమ్ మాత్రమే మనకు అమ్ముకోవడానికి వీలవుతుంది. దాని తర్వాత దాంట్లో పనికొచ్చేటి కింద వేర్లు, ఆ వేర్లు కూడా మనకు ఔషధాలకు పనికి వస్తుంది. ఔషధాల కోసం మనము ఉపయోగించుకుంటాము. దీంతో వచ్చేది ప్రతిదీ మనకు వేర్లతో సహా మనకు యూజ్ అవుతుంటది. కాబట్టి మనకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఉంది. వీటి పర్మిషన్ ద్వారా మనకు కట్ చేసుకోవడానికి ప్లస్ మనం పెంచుకోవడానికి గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఉంది. ఇంతకుముందు పర్మిషన్ లేకుండే కాబట్టి దాన్ని ఎవరు పెంచలేకపోయినారు. దాన్ని పెంచుకున్నా కానీ బై మిస్టేక్ దొంగతనం జరిగేది. కానీ ఇప్పుడు అలా కాకుండా ఓపెన్ ఏరియా గవర్నమెంట్ ఆల్ పర్మిషన్ ఇచ్చింది, పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది, ప్లస్ కట్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఉంది. సో దీనికి మనం పెంచుకొని ఈ రోజు ధరలో వచ్చేసి ఒక కేజీకి మాత్రం నీకు 20 నుంచి 25,000 పర్ కేజీ ఉందండి. ఇది వచ్చేసి అప్పుడు మనము ఆఫ్టర్ 12 years అనుకున్న తర్వాత ఆలోచించండి మీరు రేట్ ఎంత ఉంటుందో అనేసి. కాబట్టి ఒక 150 గజాల్లో మనకు 18 చెట్లు వస్తాయి. దీంట్లో ఒక స్క్వేర్ 150 గజాలు ఉంటుంది. దాంట్లో మనకు 18 శ్రీగంధం చెట్లు వస్తాయి. ఈ శ్రీగంధం చెట్లతో మనకు ఆ తర్వాత మనం డెవలప్ చేసుకోవడానికి ఒక్కొక్క చెట్టు నుంచి మనకు మినిమం 10 నుంచి 15 కేజీల వరకు ఒక చెట్టు నుంచి వస్తుంది. సో దానివల్ల మనం ఫ్యూచర్ లో ఆ ల్యాండ్ మనకు ఉంటుంది. చెట్లు కట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 18 years తర్వాత మనకు అమ్మేసిన తర్వాత 12 years తర్వాత మనం అమ్మేసుకున్న తర్వాత ఆ శ్రీగంధం చెట్టు ద్వారా వచ్చే లాభము కంపెనీ 50% తీసుకుంటుంది, ప్లస్ మనకు 50% ఇస్తుంది. సో దానివల్ల మనం కంపెనీ తీసేసుకున్న తర్వాత ఆ ల్యాండ్ మనకే ఉంటుంది. ఆ ల్యాండ్ ద్వారా మనము ఇక నెక్స్ట్ మీరు ఫర్దర్ మనం చెట్లు పెట్టుకోవచ్చు, లేదంటే కన్స్ట్రక్షన్ ఏరియా డెవలప్ అయిన తర్వాత మనం ల్యాండ్ మన ఇష్టము చేసుకోవచ్చు, లేదా అమ్ముకోవచ్చు. ఏరియా డెవలప్మెంట్ అయిపోతుంది కాబట్టి ఆ టైంలో విలేజ్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది. RRR కూడా ఇక్కడ నియర్ అబౌట్ 10 to 12 kilometers లో RRR వస్తుంది. సో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఆ రింగ్ రోడ్ ద్వారా మనకు ఈ ల్యాండ్ వాల్యూ కూడా పెరిగేది ఉంటుంది. అప్పుడు ఫ్యూచర్ లో వచ్చేసి మినిమం ఒక 15,000 గజం అప్పుడు అయిపోతుంది. సో ఆలోచించండి. మీరు ఆలోచించిన తర్వాత మీకు నచ్చితే చూడండి, ఒకసారి సైట్ విజిట్ చేయండి. సైట్ విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చితే బుక్ చేసుకోండి. ఇకపోతే ఇది వచ్చేసి క్లబ్ హౌస్ అండి. దీంట్లో మనకు ఈ ఫామ్ ల్యాండ్లో ఎవరైతే ప్లాట్ తీసుకుంటారో వాళ్ళకి మెంబర్షిప్ ఫ్రీ ఉంటుందండి. సో ఇందులో వచ్చేసి ఎప్పుడైనా వచ్చి మనము 1 day ఇక్కడ స్టే చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎవరైనా వచ్చి ఫంక్షన్స్ కాన్ చేసుకోవడానికి ఫంక్షన్ హాల్ ఉంది, మళ్ళీ స్విమ్మింగ్ పూల్, పిల్లలు ఆడుకోవడానికి గార్డెన్ ఇలా ఉంది. చాలా బాగుందండి. ఒక రోజు మంచి స్టే చేయొచ్చు. మొత్తం 120 ఎకరాలు ప్లస్ ఇప్పుడు ఒక 40 ఎకరాలు వచ్చిందండి. ఈ 120 ఎకరాలు మొత్తం క్లోజ్ అయిపోయిందండి. మొత్తం రిజిస్ట్రేషన్ కూడా అయిపోతున్నాయి. మళ్ళీ ఓన్లీ ఇప్పుడు థర్డ్ వెంచర్ వచ్చింది. సో థర్డ్ వెంచర్స్ ఇప్పుడు ఓపెన్ అయినాయండి. ప్రతి సండే మనకు చాలామంది వస్తున్నారు, విజిట్ చేసుకొని తొందరగా బుక్ అయిపోతున్నాయి. ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే ఈ కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. చూడండి ఎంతమంది వస్తున్నారు చూడడానికి. సో ఆలస్యం చేయకండి. సో మీరు ఎంత లేట్ చేస్తే అంత మంచి ప్లాట్స్ అన్ని బుక్ అయిపోతాయండి, సేల్ అయిపోతాయి. కాబట్టి ఈ కింది నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.